తల్లిదండ్రుల చేత తన కన్న బిడ్డల్ని వారి చేతులారా చంపించిన దుర్మార్గుడికి ఏ శిక్ష ఇవ్వాలి? చంటి పిల్లల సిరప్ సీసాలో తెలిసి విషం నింపిన ఆ రాక్షసుడికి ఏ శిక్ష సరిపోతుంది? మధ్యప్రదేశ్లోని చింద్వారాలోని దుద్ది అనే గ్రామంలో రోజువారీ కూలీగా ఉన్న అప్సానా తన 4 ఏళ్ల చిన్నారికి దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం వచ్చింది. అక్కడే ఉన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ ప్రవీణ్ సోని చూసి చిన్నపిల్లలకి ఇది చాలా సర్వసాధారణం అని చెప్పి దగ్గు, జలుబు తగ్గడానికి కోల్డ్ డ్రిప్ అనే సిరప్ ని రాసిస్తున్నాను, దీన్ని 2 పూట్ల పట్టించు, తగ్గిపోతుంది అని చెప్పాడు. డాక్టర్ సార్ సిరప్ రాసిచ్చాడు, కానీ అప్సానా దగ్గర డబ్బులు లేవు. అయినా సరే ఆ రాత్రి అప్సానా మెడికల్ స్టోర్ లో అప్పు అడిగి పిల్లలకు సురక్షితమని లేబుల్తో రంగురంగుల బొమ్మలతో ఉన్న కోల్డ్ డ్రిప్ సిరప్ తీసుకుంది. బాగా దగ్గుతున్న తన చిన్నారి వద్దకు వచ్చి, నువ్వు ఈ సిరప్ తాగితే నీకు దగ్గు తగ్గిపోతుంది, తగ్గిపోయాక హాయిగా ఆడుకోవచ్చు అని తన చిన్నారితో ప్రేమగా చెప్పింది. 1 చెంచాలో ఆ కోల్డ్ డ్రిప్ సిరప్ నింపింది. అది చూసిన తన కొడుకు, నాకొద్దమ్మా, నేను వేసుకోను అని మారం చేస్తుంటే, ఇదిగో చూడు, ఇది పిల్లల కోసం తయారు చేశారు, ఇది చాలా తీయగా ఉంటుంది, ఇది వేసుకుంటే నీకు దగ్గు ఇట్టే తగ్గిపోతుంది అని కొడుకుకి బుజ్జిగించి ఆ సిరప్ తాగించింది. అవునమ్మా, నువ్వు చెప్పినట్టుగానే ఇది చాలా తీయగా ఉంది, ఇంకా కొంచెం పోయమ్మా అని తన కొడుకు అమాయకంగా అన్నాడు. ఇవాళకి చాలు, రేపు తాగుదు గాని అని బాటిల్ మూతబెట్టి తన కొడుకుని నిద్రపుచ్చింది. అలా 4 రోజులు అయినా సరే ఆ చిన్నారికి దగ్గు తగ్గకపోవడంతో మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ ఏమీ పర్లేదు, సిరప్ రోజు తాగించండి అని చెప్పి పంపించేశాడు. మరుసటి రోజుకి తన కొడుకుకి వాంతులు మొదలయ్యాయి, మొహమంతా ఉబ్బిపోయింది. పిల్లవాడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అప్సానా కంగారు పడింది. అప్పుడు నాగ్పూర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళింది, కానీ అప్పటికే ఆలస్యమైంది. చిన్నారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఆ చిన్నారికి మూత్రం ఆగిపోయింది. డాక్టర్లు అర్జెంటుగా డయాలసిస్ చేయాలి అన్నారు, కానీ అప్సానా దగ్గర డయాలసిస్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. పిల్లవాడికి కడుపులో మంట తట్టుకోలేకపోయాడు, పెదవులు నీలంగా మారిపోయాయి, అతని కళ్ళు తేలిపోతున్నాయి, కానీ డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. తన 4 ఏళ్ల చిన్నారి తుది శ్వాస ఆగిపోయింది. తన చిన్ని చేతులతో తన తల్లి చీర పట్టుకొని ఆఖరి శ్వాస తీసుకుంటున్న ఆ చిన్నారి తన తల్లి వైపు చూస్తున్న చూపు ఎలా ఉందో తెలుసా? అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు, కానీ అదే చేతులతో నాకు విషం ఎందుకు ఇచ్చావు అని. పాపం ఆ తల్లికేం తెలుసు, అది ఔషధం అని భావించి అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోలుకోవడానికి తన బిడ్డకు చెంచాతో తాగించింది. ఆమె తాగించిన సిరప్ అది సిరప్ కాదు, అది విషం. ఇక్కడ మనం ఒక అప్సానా కథ మాత్రమే చెప్పుకున్నాం, కానీ 5 సంవత్సరాల అద్నాన్ ఖాన్, 6 సంవత్సరాల ఆనస్, 17 నెలల బాను, 7 సంవత్సరాల చెంచులేష్ యద్వంశ్, 5 సంవత్సరాల నిత్యాంశ్, ఇలా రోజుల వ్యవధిలో ఇదే సిరప్ వేసుకున్న 20 మంది అమాయక పిల్లలు ఔషధ రూపంలో చంపింది ఈ కోల్డ్ డ్రిప్ పేరుతో తమిళనాడులో తయారైన ఈ విషం. అమాయక ప్రజల మృతదేహాలపై లాభం పొందే నీచుల మధ్య ఈ సమాజంలో పసిపిల్లలకి విలువే లేదు. మధ్యప్రదేశ్ లో 22 మంది పసిపిల్లలు చనిపోవడానికి అసలు కారణం ఏంటి? ఔషధం అనుకున్నది విషం ఎలా అయింది? మరి దీన్ని ప్రభుత్వ అధికారులు గుర్తించలేదా? అసలు దీని వెనక ఉన్న పూర్తి కథనం ఏంటి అనేది ఈ రోజు మనం ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ దేశంలో కల్తీ, అవినీతి రాజ్యమేలుతున్నాయి. సాధారణ పౌరులని బొద్దింకల్లా చూస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బొద్దింకల కంటే కూడా చాలా దారుణంగా మారిపోయింది అనిపిస్తుంది. ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలికి ఊడింది అనేది సామెత, కానీ ఇక్కడ కొండ నాలికే కాదు, ఏకంగా ప్రాణాలు పోతున్నాయి. చనిపోయిన ఈ 22 మంది చిన్నారులు ఒకే ప్రాంతం నుంచి రావడంతో వారందరూ ఒకే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని నాగపూర్లో చేరడంతో దీనంతటికీ కారణం మొదట ఆ చిన్నారులకి వైద్యం చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనియే కారణమని ఆయన మీద FIR నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. కానీ మధ్యప్రదేశ్ లో ఉన్న డాక్టర్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రిస్క్రిప్షన్ మాత్రమే రాసిన డాక్టర్ ఎలా బాధ్యుడవుతాడు అని నిరసనలు చేపట్టారు. నిజానికి ఆయన కేవలం వైద్యం చేసిన డాక్టర్ మాత్రమే. ఇక్కడ ఎలాంటి ఆపరేషన్ చేయలేదు, అంతకంటే ముఖ్యంగా ఇంజెక్షన్ కూడా చేయలేదు. అసలు ఈ సమస్య దేని వల్ల వచ్చింది, ఎందుకు పిల్లలు చనిపోయారు అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి ఏ మాత్రం కూడా అర్థం కాలేదు. వాటర్ని టెస్ట్ చేశారు, దోమల వల్ల అని టెస్ట్ చేశారు, ఎలుకల వల్ల అని టెస్ట్ చేశారు, వారు తినేటువంటి ఆహారాన్ని కూడా టెస్ట్ చేశారు, కానీ అన్ని శాంపిల్స్ నార్మల్ గానే వచ్చాయి. మరి ఈ మరణాలు దేని వల్ల సంభవించాయో అర్థం కాలేదు. దీని తర్వాతే వీళ్ళు వాడినటువంటి మందుల్లో ఏదైనా లోపం ఉందా అని దానిపైన దృష్టి పెట్టి ఆ శాంపిల్ అన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ మరణాలకి కారణం కోల్డ్ డ్రాప్ కాఫ్ సిరప్ ది అని తేలింది. ఆ తర్వాత ఆ సిరప్ తయారు చేసినటువంటి తమిళనాడుకు చెందిన 3 సన్స్ ఫార్మా కంపెనీపై అధికారులు దాడి చేశారు.
అక్కడ దాడి చేసిన అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దేనికంటే ఈ సిరప్ తయారు చేసిన కంపెనీ ఒక చిన్న రేకుల షెడ్ లో ఉండటమే కాకుండా ఏ మాత్రం శుభ్రత లేకుండా ఉండటంతో పాటు ఈ కంపెనీ 364 రకాల ఫార్మా ఇండస్ట్రీ రూల్స్ ని అతిక్రమించి ఈ సిరప్ ని తయారు చేస్తుంది. అంతేకాకుండా మెడిసిన్ తయారీలో అసలు వాడకూడని అత్యంత ప్రమాదకర విషపూరితమైన కెమికల్స్ ఈ కాఫ్ సిరప్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ సిరప్ లో దాదాపుగా 46.28% డై ఇథైలిన్ గ్లైకాల్ DEG అనే కెమికల్ ని వాడుతున్నట్టుగా బయటపడింది. ఇది ఒక చవకైన విషపూరిత ఇండస్ట్రియల్ కెమికల్. దీన్ని ఎందుకు మందుల తయారీలో వాడకూడదు అంటే సాధారణంగా ఈ DEG అనే కెమికల్ ప్లాస్టిక్, పెయింట్స్, డైస్, రెజిన్, బ్రేక్ ఫ్లూయిడ్ల తయారీ కోసం ఈ కెమికల్ ని ఉపయోగిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ప్లాస్టిక్ పాత్రల్లో తినడం తాగడమే డేంజర్ అని చెబుతున్న ఈ రోజుల్లో అదే ప్లాస్టిక్ తయారు చేసే ఈ DEG ని సిరప్ రూపంలో 5 ఏళ్ల చిన్న పిల్లలు తాగితే ఏమవుతుందో అని. ఇది కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది, న్యూరాలజికల్ డ్యామేజ్ కలిగిస్తుంది, ఈవెన్ ప్రాణాలు కూడా పోతాయి. ఇప్పుడు జరిగింది అదే. అంతేకాకుండా ఈ కంపెనీలో వెంటిలేషన్ లేదు, వాటర్ ప్యూరిఫై చేయకుండానే మురికి నీటితోనే ఈ సిరప్లు తయారు చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ లేదు, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మిషన్లు కూడా తుప్పుపట్టిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రొడక్షన్ సూపర్వైజ్ గా పనిచేసే క్వాలిఫైడ్ కెమిస్ట్ కూడా లేడు. రా మెటీరియల్ ని క్వాలిటీ టెస్ట్ చేయకుండానే ఇందులో వాడుతున్నారు. అక్కడ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ లేదు, హెపా ఫిల్టర్ లేదు, వెంటిలేషన్ లేదు, పెస్ట్ కంట్రోల్ లేదు. అక్కడ ఎక్కడ చూసినా దోమలో బొద్దింకలే కనిపిస్తున్నాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అక్టోబర్ 3న ఇచ్చిన రిపోర్టు ప్రకారం అసలు ఈ కంపెనీకి లైసెన్సే లేదు, అధికారిక పత్రాలు లేవు. మరి చూడండి మన మందులు ఎక్కడెక్కడ తయారవుతున్నాయో అని. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఇంత విషపూరిత కెమికల్స్ తో మందులు తయారు చేస్తున్న ఈ కంపెనీ గత 14 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోనే దర్జాగా ఈ కుటీర పరిశ్రమ నడుస్తున్నప్పటికీ కూడా అక్కడ జరుగుతున్న తతంగం ఎవరికీ కనిపించలేదా? సంబంధిత ఏ అధికారి కూడా దాన్ని పట్టించుకోలేదా? ఆ కంపెనీపై ఎలాంటి ఇన్స్పెక్షన్ ఇప్పటిదాకా జరగలేదా? అసలు శాంపిల్ టెస్టుల్లో కూడా ఎలాంటి తప్పిదం బయటపడలేదా? అక్కడ ప్రభుత్వం అధికారులు దీన్ని దాచేసిన ఇప్పుడు 22 మంది పిల్లల మరణాల తర్వాత ఏ విషపూరిత సిరప్ ని మధ్యప్రదేశ్ లో ఉన్న ల్యాబుల్లో టెస్ట్ చేస్తే గానీ అసలు విషయం బయటపడలేదు. అప్పుడు తమిళనాడు అధికారులు నిద్రలేచి ఆ ఫార్మా కంపెనీపై రిపోర్టు తయారు చేసి గవర్నమెంట్ కి ఇచ్చింది. దీంతో గవర్నమెంట్ ఆ కంపెనీ లైసెన్స్ ని రద్దు చేసింది. మరి ఇంత డేంజరస్ సిరప్ ని తయారు చేస్తున్న ఆ కంపెనీ ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా నడుస్తుంది? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఈ విషయం గురించి అస్సలు తెలియదు అంటే ఆశ్చర్యంగా ఉంది. మధ్యప్రదేశ్ లో జరిగిన సంఘటన ఏమీ యాక్సిడెంటల్ కాదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసులు భారత్ కు సంబంధించిన డ్రగ్ కంపెనీల పైన చాలానే చోటు చేసుకున్నాయి. 2023లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన ఇదే DEG కెమికల్ తో తయారు చేయబడిన మందుల వల్ల జాంబియాలో 70 మంది పిల్లలు ప్రాణాలు పోయాయి. ఉజ్బెకిస్తాన్ లో 18 మంది పిల్లలు చనిపోయారు. అప్పుడే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ పైన పెద్ద ఎత్తున విదేశాల్లో విమర్శలు రేకెత్తాయి. అప్పుడే ఈ డ్రగ్ ఇండస్ట్రీల పైన కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయ్యి కంట్రోల్ మోడ్ ఆన్ చేసింది. ఇక్కడ ఈ కంపెనీ ఒకటే కాదు, మరొక 2 కంపెనీలు ఇలాంటి విషపూరిత కెమికల్స్ తో సిరప్లు, మెడిసిన్స్ తయారు చేస్తున్నట్టు కనుగొని వాటిపైన కూడా నిషేధాన్ని విధించింది ప్రభుత్వం. డ్రగ్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేశారు, 3 అఫీషియల్స్ ని కూడా సస్పెండ్ చేశారు. వెంటనే ఈ ఘటన పైన సిట్ ని ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఈ బాధిత కుటుంబాలకు ప్రకటించారు. 4 లక్షల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదా ఈ రోజుల్లో. ఈ 4 లక్షలతో వాళ్ళ ఫ్యామిలీస్ దర్జాగా బతికేస్తాయి. మొదటి మరణాలు జరిగినప్పుడే నాగపూర్ హాస్పిటల్లో ఈ సిరప్ లో తేడా ఉంది అని రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వేగవంతంగా ఆ సిరప్ ని బ్యాన్ చేసి ఉంటే ఇన్ని మరణాలు సంభవించేవి కావు. కానీ అక్కడ ప్రభుత్వం అలా చేయకుండా మొద్దు నిద్రపోతుంది. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా? అయిపోయిన దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అవసరమా? అయిపోయిందేదో అయిపోయింది, ఇక రేపు జరగబోయే దాని గురించి ఆలోచించండి అని చెప్పాడు. ఈ సభ్య సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చాలా సరదాగా దర్జాగా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి పసిపిల్లల ప్రాణాలైనా పెద్దవాళ్ళ ప్రాణాలైనా సరే లెక్క చేస్తారంటారా? 22 మంది పిల్లల హత్య తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ వ్యక్తి రాజకీయ జీవితం అక్కడే ముగిసిపోవాలి. మీడియా గానీ ప్రతిపక్షం గానీ కనీసం అతనితో క్షమాపణలు చెప్పించే ప్రయత్నమైనా చేసుండాలి.
కానీ మన దేశంలో ఇలాంటివేమీ జరగటం లేదు. ఓకే, దీని పక్కన పెడితే అసలు మందుల తయారీలో వాడకూడని ఈ డిఏజిని ఎందుకు వీళ్ళు వాడుతున్నారు అంటే, సాధారణంగా సిరప్లో ఉండే మెడిసిన్ డైల్యూట్ అవ్వడం కోసం గ్లిజరిన్ లేదా ప్రోపలిన్ గ్లైకాల్ ని వాడతారు. ఇవి కూడా నిర్దేశించిన మోతాదు వరకే కలుపుతారు. వీటన్నిటికంటే కూడా ఈ డిఏజీ కెమికల్ చాలా చౌకగా వస్తుంది అని ఒకే ఒక్క రీజన్ తో పూర్తిగా ఇండస్ట్రియల్ యూజేజ్ కోసం మాత్రమే ఉపయోగించాల్సిన ఈ కెమికల్ ని దురాశతో సిరప్ల తయారీలో వినియోగించేస్తున్నారు. ఇది వాడటం ఎంత ప్రమాదకరమో తెలుసా? దీన్ని 0.01% వాడటమే ప్రమాదం. అంటే ఈ కోల్డ్ డ్రిఫ్ KSR 13 బ్యాచ్ లో 47% ఈ డిఏజీని కలుపుతున్నారు. అంటే ఇది 5 కాదు 50 కాదు, ఏకంగా 500 రెట్లు ఎక్కువ. ఇది నిజంగా విషయమే కదా. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎట్టకేలకు ఈ కోల్డ్ డ్రిఫ్ కంపెనీని సీజ్ చేశారు, కానీ దీనిని మళ్ళీ తెరవకుండా ఎంతవరకు ఉంచుతారో చూడాలి. ఎందుకంటే గతంలో ఇలానే అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఫార్మా కంపెనీలని ప్రభుత్వం సీజ్ చేసింది. మళ్ళీ కొద్ది రోజులకే తిరిగి యథావిధిగా అవి ఓపెన్ అయ్యి డ్రగ్స్ తయారు చేసేస్తున్నాయి. ఎలా? గత సంవత్సరం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ డేటాను పబ్లిక్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వచ్చిన మీడియా రిపోర్టులను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఏ రకమైనటువంటి ఆట జరుగుతుందో. ఆ డేటాలో చూపించిన దాని ప్రకారం ఫార్మా కంపెనీలు సుమారు 1000 కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు విరాళంగా ఇస్తున్నాయి. వీటిలో కనీసం 7 ఫార్మా కంపెనీలు నాణ్యత లేని ఔషధాలు తయారు చేశాయని నోటీసులు అందుకున్నవే. పార్టీ ఫండ్ ఇస్తే చాలు ఏ తప్పు కనపడవు, శాంపిల్స్ లో ఎలాంటి తప్పు కనపడవు. వీరికి ప్రభుత్వం నుంచి ఎగుమతికి లైసెన్స్ లభిస్తాయి, అన్ని జరిగిపోతాయి. అందుకే కదా ఉజ్బెకిస్తాన్ లో 70 మంది పిల్లల మరణానికి కారణమయ్యి మూతపడ్డ ఇండియన్ ఫార్మస్యూటిక్ కంపెనీ మళ్ళీ క్లీన్ చిట్ తో ఫ్యాక్టరీని తెలిసింది. ఈ విధంగా కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బుని రాజకీయ నాయకుల జేబుల్లోనూ తమ జేబుల్లోనూ నింపుకుంటున్నాయి. ఎప్పుడైనా సమస్య తలెత్తితే ఎలక్టోరల్ బాండ్లు కొని కొంత పార్టీ ఫండ్ లో డబ్బులు వేస్తే చాలు, విషయం మొత్తం రఫా దఫా అయిపోతుంది. దీని ఫలితంగా ఒకప్పుడు తక్కువ నాణ్యత గల విషపూరితమైన సిరప్ తయారు చేశారని ఆరోపణలు ఎదుర్కొని తాళం వేసిన కంపెనీలు కూడా ఇప్పుడు తాళాలు తీసేసే పరిస్థితి. ఇక్కడ ఈ ఫార్మా కంపెనీల నుంచి బాగుపడుతుంది ఒక్క రాజకీయ పార్టీలే కాదు, ప్రిస్క్రిప్షన్ రాసే డాక్టర్ దగ్గర నుంచి మందులు అమ్మే మెడికల్ షాప్ వరకు ఈ దందా కొనసాగుతుంది. ఇది ఎవరికీ తెలియని విషయం కాదు. ఫార్మా కంపెనీలు తమ ప్రొడక్ట్ ని రిప్రజెంటేటివ్ ద్వారా డాక్టర్లకి పంపి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తాయి. తమ బ్రాండ్ ఔషధాలని ప్రిస్క్రిప్షన్ లో రాసే విధంగా చేస్తాయి. దానికి బదులుగా డాక్టర్లకి 10 నుంచి 40% వరకు కూడా కమిషన్లు ఇస్తారు. దీంతో పాటు ఫారెన్ ట్రిప్పులు, పేరు మోసిన డాక్టర్లకైతే ఖరీదైన కార్లు లాంటివి కూడా ఇస్తారు. అన్ని కంపెనీలు ఈ పద్ధతిని పాటించవు, కానీ WHO డేటా ప్రకారం భారతదేశంలో ఈ లింక్ చాలా బలంగా ఉంది. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో అమ్ముడవుతున్న 300 నుంచి 400 కాంబినేషన్ యాంటీబయాటిక్స్ లో 229 అంటే దాదాపుగా 58% WHO సిఫార్సు జాబితాలో లేనివే. ఇవి కేవలం గ్రామాల్లో మాత్రమే కాదు, నేను మీరు కూడా ఈ మెడిసిన్స్ ఎప్పుడొకప్పుడు తీసుకునే ఉంటాం. ఇంతేకాదు, దేశంలో అమ్ముడవుతున్న టాప్ 20 యాంటీబయోటిక్ కాంబినేషన్ లో 13 WHO రికమెండెడ్ లిస్ట్ లో లేవు. టాప్ 20 కంపెనీల్లో కూడా ఈ విధమైన కల్తీ ఉంది అంటే ఇది ఎంతో భయాందోళనకి గురి చేసే విషయం. ప్రభుత్వ డేటా ప్రకారం 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 160,150 డ్రగ్ శాంపిల్ ని టెస్ట్ చేస్తే అందులో 2,988 శాంపిల్స్ క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయి. ఆబ్వియస్లీ సిన్సియర్ గా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ టెస్ట్ చేస్తుంటే ఈ సంఖ్య 3,000కి దాటిపోయి ఉండేది. సరే, ప్రభుత్వ గణాంకాల ప్రకారమే అనుకుందాం. ఆ టెస్ట్ లో ఫెయిల్ అయిన ఈ 2,988 పైన దర్యాప్తు ప్రారంభించిందా? దర్యాప్తు చేస్తే ఎంత మందికి శిక్షలు పడ్డాయి? గవర్నమెంట్ డేటా ప్రకారం ఈ జూలై నెలలో 143 మందులు ప్రభుత్వ నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయి. అందులో 8 శాంపిల్స్ పూర్తిగా నకిలీగా తేలాయి. పూర్తిగా నకిలీ. వీటిల్లో యాంటీబయాటిక్స్, డయాబెటీస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కోసం కామన్ గా వాడే మందులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO 53 మందుల నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయినట్టు ప్రకటించింది. వీటిలో పారాసెటమాల్ టాబ్లెట్లు, షెల్కాన్ విటమిన్ D3 వంటి హై డిమాండ్ మందులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కౌంటర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే ఔషధాలు. ఇంత పాపులర్ మందులకే ఇలా జరుగుతుంటే మొత్తం దేశంలో ఏమి జరుగుతుందో ఊహించండి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పట్టుబడిన కేసులు ఇవే అయితే పట్టుబడిన వాటి గురించి ఊహించుకోండి. విక్కీ రామంచ దాదాపుగా $20 మిలియన్ నకిలీ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ విజయవాడలో పట్టుబడ్డాడు.
పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేస్తూ మెడికల్ షాపులకి కమిషన్ ఇస్తూ అమ్మేస్తున్నాడు. బయట లేబుల్ ఒరిజినల్ గా ఉంది, కానీ లోపల డ్రగ్ మాత్రం నకిలీ. ఇలా దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఏదో ఒక సమయంలో నకిలీ మందులు తయారవుతూనే ఉన్నాయి. అవి పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఈ విషయాలు బయటపడిన తర్వాత కూడా ఈ ఆట మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇది అప్పటికే ఆగదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకి బాగా తెలుసు, ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగినప్పుడు కొంత మొత్తంలో ప్రజలకి కాంపెన్సేషన్ ప్రకటిస్తాం, కంపెనీలకి తాళం వేస్తాం. దీంతో ప్రజలు చల్లబడతారు. అంతా సద్దుమణిగిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ తాళం తీసి ఆ కంపెనీని యథావిధిగా నడిపిస్తారు. ఇప్పుడు ప్రజలు కూడా ఇలాగే తయారయ్యారు. ఏదైనా జరిగితే దానికి కాంపెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారే కానీ తగిన న్యాయాన్ని మాత్రం కోరుకోవట్లేదు. ఈ నకిలీ డ్రగ్స్ అధికం అవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కస్టమర్ కూడా తక్కువ ధరలో డ్రగ్స్ కావాలని కోరుకుంటున్నాడు. ఏది చీప్ గా దొరుకుతుందో అదే కొనేస్తున్నాడు. ప్రభుత్వం పర్యవేక్షణలో పెద్ద నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎవరైనా పట్టుబడిన చట్ట వ్యవస్థ బలహీనంగా ఉండటంతో వారు ఈజీగా బయటపడిపోతున్నారు. ఇలాంటి తీవ్రమైన విషయాలపై పెద్ద ఎత్తున చర్చలు జరగకపోవటం, ప్రజలు నిలదీయకపోవటం కూడా ఒక పెద్ద కారణం. ఇలాంటి వాటిపైన మన దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరగటం ఎప్పుడైనా మీరు చూసారా? అంతెందుకు మిమ్మల్ని అడుగుతున్నా, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వాటిపైన మీరు ఎప్పుడైనా చర్చ చేశారా? ఇలాంటి విషయాలు బయటపడుతున్నప్పుడు కనీసం షేర్ అయినా చేశారా? నేటి యువత ఎలా తయారైంది అంటే ఇలాంటి వాటి గురించి పట్టింపు లేదు. మనకెప్పుడు బిగ్ బాస్ కి టైం అయింది, క్రికెట్ కి టైం అయింది, మనం వెళ్ళి టీవీల ముందు ఫోన్లు ఆన్ చేసి వాటిని చూడటమే సరిపోతుంది. ఇలాంటివి మన దేశంలో ఎవరో పట్టించుకోరు కాబట్టే అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇలాంటి నకిలీ దందా సాఫీగా జరిగిపోతుంది. అమాయక ప్రాణాలు పోతున్నాయి. ప్రశ్నించకపోతే జవాబు ఎక్కడ దొరుకుతుంది? సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? న్యాయం ఎక్కడ దొరుకుతుంది? దీనిపైన ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ యొక్క గళాన్ని విప్పండి. ఈ సమస్య పైన మీరేమంటారు? ఈ వీడియో పైన మీరేమంటారు? కింద కామెంట్లో తెలియజేయండి. ఇక సమాజంలో జరుగుతున్న ఇలాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మిమ్మల్ని చేరుస్తూ మిమ్మల్ని చైతన్యం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఎందుకంటే సత్యం బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా.